రాజకీయాల్లో ప్రధాన పార్టీలు అధికారమే లక్ష్యంగా వ్యూహాలు ప్రారంభించాయి. అందులో భాగంగా గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టాయి. కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల వేటను ముమ్మరం చేసింది. ఇప్పుడు పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని జనసేన అధినేత భావిస్తున్నారట. అందుకే కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా పవన్ నిర్ణయంతో సైకిల్లో సప్పుడు మొదలైంది. ఇంతకీ పవన్ నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఏంటి? తమ్ముళ్లకు ఎందుకు చెమటలు పడుతున్నాయి? ఓసారి చూద్దాం. కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్న పవన్ కళ్యాణ్, పట్టున్న చోటే పోటీకి సిద్ధమవుతున్న జనసేన. పవన్ నిర్ణయంతో టీడీపీ నేతలకు చెమటలు. పశ్చిమ గోదావరి జిల్లాపైనే పట్టు సాధించాలని జనసేన నిర్ణయం. 6 సీట్లలో పోటీ చేయాలని పవన్ నిర్ణయం. మళ్లీ భీమవరం నుంచే బరిలోకి పవన్. సీట్ల పంపకాలపై టీడీపీ నేతల్లో గుబులు. టీడీపీలో సీనియర్స్ త్యాగం చేయాలని సంకేతాలు. సీట్లు దక్కని వారు పార్టీలోనే కొనసాగుతారా? సైకిల్ దిగే నాయకులెవరు? పశ్చిమలో పాతుకుపోయేందుకు జనసేన ఎత్తులు. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలి, పట్టున్న చోటే పోటీ చేయాలి. ఇప్పుడు అక్కడ జనసేన ఇదే ఫార్ములాకు ఫిక్స్ అయింది. పునాదుల్లో కాంక్రీట్ను పకడ్బందీగా వేస్తేనే భవిష్యత్ అన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించి ఇప్పుడు మిక్సింగ్ మొదలుపెట్టింది. ఆ పార్టీ వరకు అది బాగానే ఉన్నా అక్కడ టీడీపీ నేతలకు మాత్రం చెమటలు పడుతున్నాయి. ఎక్కడ మా సీటు గల్లంతవుతుందో అని, కనుమరుగైపోతుందోమోనని తెగ వర్రీ అయిపోతున్నారు. రెండు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎప్పటికీ మర్చిపోలేని ఘోర పరాభవాన్ని మిగిల్చిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది జనసేన. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం అక్కడి నుండి పోటీ చేసి ఓడిపోవడం, ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా రోజులే పట్టింది గ్లాస్ పార్టీ వర్గాలకు. ఇప్పుడు ఆ ఓటమి విషాదం నుంచి బయటపడటమే కాదు, ఈ 5 ఏళ్లలో నేర్చుకున్న కొత్త పాఠాలతో ఈసారి సమరానికి సై అంటుంది ఆ పార్టీ. పొత్తులో ఉన్నా సరే ఈసారి అక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకుని తమ సత్తా చాటాలన్న పట్టుదలగా ఉన్నారట జనసేన నాయకులు. ఇప్పటిదాకా ఉన్న లెక్కల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5 నుంచి 6 సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయాలనుకుంటున్నారట ఆ పార్టీ నేతలు. అధిష్టానం కూడా అదే అభిప్రాయంతో ఉండడంతో నియోజకవర్గంలో స్థానిక నేతలు కూడా దూకుడు పెంచుతున్నట్లు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ మళ్లీ భీమవరం నుంచే బరిలోకి దిగుతారని గట్టిగా నమ్ముతున్నారు అక్కడి నాయకులు. ఆ సీటుతో పాటు ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల జనసేన తరపున బరిలోకి దిగేందుకు సై అంటున్నారట. ఆ ఊపే ఇప్పుడు టీడీపీని కూడా కంగారు పెడుతున్నట్లు తెలిసింది. సీట్ల పంపకాల సంగతి తలుచుకుంటేనే ఉమ్మడి జిల్లా టీడీపీ ముఖ్య నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటున్నారు. సీనియర్ లీడర్స్ ఉన్న టీడీపీ స్థానాలను పొత్తు పేరుతో జనసేనకిచ్చేస్తే తమ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఉంగుటూరులో తెలుగుదేశం తరపున బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ, భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే శేషరావు, నర్సాపురం, తాడేపల్లిగూడెంలో ఆశావాహులు తెగ టెన్షన్ పడిపోతున్నారట. ఈసారి తమకు అవకాశం ఉంటుందో లేదో అన్న అనుమానంతో ఇప్పటికే ఆయా నేతలు సగం నీరసించిపోయారన్నది లోకల్ టాక్. అదే సమయంలో జనసేన నేతలు మాత్రం మేం పోటీలో ఉన్నామంటూ ఇప్పటికే ప్రచారాన్ని సైతం మొదలుపెట్టేశారు. మరోవైపు అభ్యర్థులు పోటీ కంటే ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమని భావిస్తున్న టీడీపీ అధిష్టానం ఇప్పటి సీనియర్స్ త్యాగాలు చేయక తప్పదనే సంకేతాలు ఇచ్చేసింది. దీంతో జనసేన ఆశిస్తున్న సీట్లలో టీడీపీ సీనియర్ లీడర్లు ఆశలు గల్లంతేనని ఆ పార్టీ క్యాడర్ సైతం ఫిక్స్ అయిపోతుంది.
ఊహిస్తున్నట్లుగా భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తే జిల్లాలోని తమ అభ్యర్థులతో పాటు టీడీపీకి కూడా ప్లస్ అవుతుందని చెబుతున్నారు జనసేన నాయకులు. పవన్ తన నియోజకవర్గ ప్రచారంతో పాటు జిల్లాలో తమ పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు గనుక తమ విజయావకాశాలు మెరుగుపడతాయని గ్లాస్ పార్టీ నేతలు అంచనా అన్నట్టు జిల్లాలో టాక్ నడుస్తుంది. జనసేన వర్షన్ ఎలా ఉంటే పొత్తులో సీట్లు పోగొట్టుకోబోతున్న టీడీపీ సీనియర్ లీడర్స్ ఏం చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. సీటు దక్కని వాళ్ళు పార్టీలోనే కొనసాగుతారా, పక్కకు తప్పుకుంటారా? ఒకవేళ తప్పుకుంటే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందన్న చర్చ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. నిజంగానే సీటు దక్కకుంటే సైకిల్ దిగే అవకాశం ఉన్న నాయకులు ఎవరంటూ పట్టి పరిశీలిస్తున్నారు కొందరు. ప్రస్తుతానికి అంతా గుంభనంగానే ఉన్నా ఆ టైం వచ్చినప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందనేది మాత్రం ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతుంది. మొత్తానికి పశ్చిమలో పాతుకుపోవడానికి జనసేన చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకి ప్లస్ అవుతున్నా పొత్తు పార్టీ టీడీపీ సీనియర్స్కు మాత్రం చెమటలు పట్టిస్తున్నాయి. సీట్ల పంపకాల ప్రకటన వచ్చాక పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి మరి.